జయించువాడు ప్రకటన 2:7 చెవిలవాడు ఆత్మసంగములతో చెప్పిన మాట వినుగాక. జయించువానికి దేవుని పరిధిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. రెండవది ప్రకటన 2:11 సంగముతో ఆత్మ చెప్పిన మాట చెవిలవాడు వినుగాక. జయించువానికి రెండవ మరణం వలన ఏ హాని చెందదు. ప్రకటన 2:17 సంగముతో ఆత్మ చెప్పిన మాట చెవిలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లరాతి నీతును. నాలుగవది ప్రకటన 2:26 నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నాకు తెలుగు జాగ్రత్తగా చేయి వారి జడ్ల మీద అధికారం ఇచ్చారు. అతడు వెంకదండముతో వాణి ఏడును మరియు వేప చెక్కను ఇచ్చారు. ప్రకటన 3:5 జయించువాడిని అలాగన తెల్లవస్త్రం ధరించుకును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొనును. ప్రకటన 3:12 జయించువాణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేను మరియు నా దేవుని పేరును పరలోకం యొద్ద నుండి దిగివచ్చిన నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణపు పేరును నా కృత పేరును వాని మీద రాసేను. ఏడవది ప్రకటన 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చొని ప్రకారము జయించి వాడిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చొని ఇచ్చాను.